కబుల్టలో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి. 2014-2019 ఎన్నికల్లో కావలి ఉదయగిరిలో వైసీపీ గెలుపు కోసం వంటేరు పనిచేశారు. 10 ఏళ్లుగా పార్టీలో ఉన్న కనీస గౌరవం దక్కకపోవడంతో మనస్తాపం చెందారు వేణుగోపాల్ రెడ్డి. ఈ క్రమంలో ఎంపీ వేమిరెడ్డితో పాటు తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వేణుగోపాల్ రాజీనామా నిర్ణయంతో కావలి ఉదయగిరి వైసీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ పంపించాను. ఆర్య, నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడి పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను. ఇట్లు వంటేరు వేణుగోపాల్ రెడ్డి. ఇది వెరీ సింపుల్. దీని మీద ఎలాంటి డౌట్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఏం లేదు. సో దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్ లెటర్. కాపీస్ మీకు కూడా. నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, పద్మ, అయితే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వరుసగా కీలక నేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో కావలికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా కాసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే తన భవిష్యత్తు కార్యాచరణ మాత్రం త్వరలో ప్రకటిస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అత్యంత త్వరలోనే నెల్లూరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నటువంటి ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో ఆయన ఆధ్వర్యంలో చేరే అవకాశం కూడా ఉన్నట్లుగా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయమే నెల్లూరు జిల్లాలో చర్చకు దారితీస్తుంది. ఎవరైతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉంటారు. ఇవాళ వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆదాల పేరు కూడా ప్రస్తుతం తెరపైకైతే వచ్చింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ లో పెట్టింది.